రాజధానికి గాని పోలవరానికి గాని వెనుకబడిన జిల్లాలకు గాని మనం సాధించింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. 21 మంది ఎంపీలున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి సాధించింది 0. అవునా కాదా? అటు చూడు బే. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించేలా బడ్జెట్ లో నిధులు కేటాయించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. తూర్పు రాష్ట్రాల కోసం పూర్ణోదయ పథకం ప్రకటించిన కేంద్రం ఇందులో ఏపీకి చోటు కల్పించారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని త్వరగా పూర్తి చేసేందుకు సంపూర్ణ సాయం అందిస్తామన్నారు. ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్ లో చెప్పారు. రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ప్రత్యేక సాయం అందిస్తామన్నారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బేవకు గాడి